సో గైస్ ఫైనల్లీ మనం అన్బాక్స్ చేయబోతున్నాం ఈ రోజు మన ప్రో లెవెల్ గేమింగ్ పీసీ. నేను మా తమ్ముళ్ళైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాం. ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. చలో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద రాకీ బ్రోస్. సో గైస్, ఇదే మన మాన్స్టర్ గేమింగ్ పీసీ అన్నమాట. సో దీంట్లో అయితే మనకు అన్లిమిటెడ్ గేమ్స్ ఉన్నాయి. సో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఏంది, అసలు మనం పెట్టిన 1,50,000కి వర్తా కాదా చెక్ చేసేద్దామా? చెప్పు. చెక్ చేసేద్దాం. మళ్ళీ ఒకసారి చేద్దాం. చలో. చైర్కే కొంచెం ఎక్కువ టైం పట్టింది అనమాట మన గేమింగ్ చైర్. సో ఈ చైర్ వచ్చేసి దాంట్లో మనం తీసుకోలేదు, సపరేట్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి 9,000 అరౌండ్ అట్లేమో పడ్డది, ఆన్లైన్ తెప్పించినాం. సో మీరు ఒక్కసారి చూసుకోవచ్చు లుక్ ఇట్లాను కానీ. సో ఇంకా లేట్ చేయకుండా వేరే కూడా మనం అన్బాక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి మన హెడ్ ఫోన్స్ అనమాట. సో ఇది వచ్చేసి అవులా నుంచి తీసుకున్నా. అవులా అంటే ఏమో పేరు అయితే డిఫరెంట్ ఉంది, బట్ ఇది వచ్చేసి మనకి 2,500 రూపీస్ పడ్డది. ఇది వచ్చేసి మనకి 1,100 రూపీస్ పడ్డది. సో ఇది లైటింగ్ కీబోర్డ్. సో టోటలీ లైట్స్ వస్తాయి, మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఇట్లనే వస్తుంది అనుకుంటా. మౌజ్ అయితే మంచిది, మౌజ్ ఎట్లైనా మౌజ్లో ఉంటుంది, ఎక్కువ చూపిన అవసరం లేదు. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకు జాయ్ స్టిక్ అనమాట, మీరు చూసుకోవచ్చు. సో నేను మీకు ఇంకొకటి కొత్తగా ఇప్పి చూపిస్తాను అనమాట దీని అన్బాక్సింగ్ ఎట్లుంటుందో. సో గైస్ మేము తీసుకున్న అయితే వైర్లెస్ అనమాట. సో ఇది వచ్చేసి మాకు ఈచ్ వన్ వచ్చేసి ఐ థింక్ 1,800 1,500 రూపీస్ పడ్డది. నెక్స్ట్ వచ్చేసి మనం వాడిన గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 3060 అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 40,000 చేంజ్ ఏమో పడ్డది, 43,000 ఆర్ 40,000, నాకు అంత ఐడియా లేదు పర్ఫెక్ట్లీ, బట్ అంత అయితే పడ్డది. ఇంకోటి పవర్ సప్లై కూడా ఇంకోటి ఉంది కదా, ఇంట్లో కూడా నాకు పేర్లు ఎంత తెలియదు, బట్ మనకు గేమ్ ఆడు ఒకటి తెలుసు. సో ఇది కూడా అందులో నేను బిల్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి RGB అనమాట, కలర్ ఫ్యాన్స్ ఉంటాయి కదా దాంట్లో, అదే ఇది అన్నమాట. సో దీన్ని మీకు ఓపెన్ చేసి డైరెక్ట్ నేను చూపిస్తాను. ఇది ప్లస్ మన CPU కూడా నేను అంటే CPU ఉంది మీరు చూసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని రెడీ అయ్యి ఉంది. సో మీకు ఓన్లీ ఓపెన్ చేసి కనెక్ట్ చేసి చూపించడమే. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇది చూసుకోవచ్చు మీరు, ఇది మన కార్ గేమింగ్ స్టీరింగ్ అనమాట. సో మనం ఎప్పుడైనా కార్ గేమ్ అంటే మనం కార్ గేమ్ ఆడాలనుకుంటే సో ఇది మంచి ఎక్స్పీరియన్స్. దీంతో నార్మల్ కీబోర్డ్తో ఆడే కంటే దీంతో చాలా అంటే మంచి ఎక్స్పీరియన్స్ అంటే దానికంటే ఎక్కువ చెప్పలేం. సో ఇది ఒక్కసారి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తా. నాకు కూడా తొందరగా వీడియో చూడాలని చెప్పి తొందరగా చింపేసిన ఫస్ట్ రియాలిటీ. సో గైస్ ఇది వచ్చేసి మాకు ఎంత పడ్డా అంటే ఆల్మోస్ట్ 9,000 8,500 9,000 అట్లా పడ్డది. సో ఇది వచ్చేసి దాని పెడల్ అన్నమాట. ఇది బ్రేక్ అనుకుంటా, ఇది ఎస్కలేటర్. మంచిగా ఉంది, స్టాండర్డ్ ఉంది క్వాలిటీ అయితే. ఇదేంది, ఇది అప్పుడప్పుడు నెత్తిన వస్తే పెట్టుకోవాలేమో, దీని గురించి మనకు నాకు తెలిసి ఫిట్టింగ్ చేయొచ్చు. ఓ ఇదే మన స్టీరింగ్. సో గైస్ ఇదే మన స్టీరింగ్ మీరు చూసుకోవచ్చు. ఈ బాక్స్ పక్క పెట్టేద్దాం. ఇదే మన స్టీరింగు. ఇది గేర్లు అనుకుంటా, గేర్లు. సో ఇది వైరు. సో టోటల్ వైర్తో కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి పక్కకు మనకు ఆప్షన్స్ ఇచ్చింది మీరు చూసుకోవచ్చు. ఇదే స్టీరింగ్ అనమాట, మనం అటు తిప్పొచ్చు ఇటు తిప్పొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సెటప్ మొత్తం సెట్ చేసి నేను మీకు చూపించేస్తా.
సో గైస్ ఆల్మోస్ట్ డన్. సో మీరు చూసుకోవచ్చు ఇదే మన గేమింగ్ పీసీ అన్నమాట. సో మీకు చెప్పినట్టు మన గేమింగ్ పీసీ అయితే అన్బాక్స్ చేసేసినాం. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా మనం మన పీసీని అయితే స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1